ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఉదయకాల సమయాన్ని, నూతన దినాన్ని ప్రభువారు మనకిచ్చినందుకు దేవుని స్తుతిస్తూ రండి ప్రియ దైవజన్మ. ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 14 వచనం చదువుకుందాం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పెను. ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ చదవబడిన వాక్యాన్ని ఇచ్చి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని ఇచ్చారు కదా. అయితే నిన్నటి దినాన్ని మనము మొన్న ప్రార్థన గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. ఈరోజు ఈ ప్రార్థన పరులకు కావాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకము. ఈ ప్రార్థన పరులకు కావాల్సింది ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ కంపల్సరీ. చాలా సీరియస్గా తీసుకోవాలి ఈ విషయాన్ని. పరిశుద్ధాత్ముడు మనలో లేకపోతే, పరిశుద్ధాత్ముడు మనతో ఉండకపోతే, పరిశుద్ధాత్ముడు మన లోపల ఉండకపోతే మనము కార్యాలు సాధించలేము. ఆత్మదేవుడు మన పట్ల ఉండి ప్రార్థనలోను విజ్ఞాపనలోను ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆయన విజ్ఞాపన చేస్తాడంట. ఎవరైనా? పరిశుద్ధాత్మదేవుడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉండటము, మనతో ఉండటము చాలా చాలా అవసరము. ఆ విషయము ప్రతి దేవుని బిడ్డ గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను తాగక. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను తాగక. అంటే ద్రాక్షరసం జోలికి వెళ్ళలేదు, మద్యం జోలికి వెళ్ళలేదు. ఎందుకు అంటే నాకంటూ ఒక ప్రత్యేకత ఉంది, నేను అంటూ ఒక వ్యక్తిని, నేను ఎందుకు వచ్చానో నాకు తెలుసు అని గ్రహించాడు. ఆయన పేరేంటి? యోహాను. యోహాను గ్రహించి ఈ లోకంలో దేని కొరకు మనసు పెట్టకుండా ఆత్మపూర్ణుడై పరిశుద్ధాత్మను పొందినవాడై దేవుని మార్గములను సరళము చేయుటకు నడుము కట్టుకున్నాడు, కంకణం కట్టుకున్నాడు యోహాను. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమునైనను తాగక తన తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. ఏంటంటే పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను పరిశుద్ధాత్మతో నిండబడి ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే నీవు అద్భుత కార్యాలు చేస్తావు. పౌలు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, శీల పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, యోహాను పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, కీర్తనకారుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఈరోజు నువ్వెందుకు పరిశుద్ధాత్మను పొందుకో, పరిశుద్ధాత్మను ఆహ్వానించు, పరిశుద్ధాత్మను హృదయంలోనికి వచ్చి నా హృదయాన్ని ఆక్రమించుకో ప్రభు అని. ఎందుకను? ఇక్కడ యోహాను పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. ఎప్పుడంటే తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని. ఏమంటాడు తెలుసా? గొప్పవాడండి ద్రాక్షరసమైన మద్యమైన తాక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. దేంతో? పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పెను. ప్రభు అయిన ఆయన దేవుని వైపుకు తిప్పాడు. ఆయన పేరే యోహాను. ఇదిగో లోక పాపం మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని యేసును చూపించిన యోహాను, యేసును పరిచయం చేసిన యోహాను, యేసుక్రీస్తుని ప్రకటించిన యోహాను. ఈ యోహానే మరి పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఉన్నాడు. చూడండి, మరొక మాట రాయబడింది. ఇర్మియా గ్రంథానికి వచ్చేయండి.
ప్రియ దైవ జనాంగమ, ఇర్మియా గ్రంథంలో 30వ అధ్యాయం వచ్చండి. 30వ అధ్యాయంకి వస్తే అక్కడ ఒక మాట మనకు కనపడుతుంది. 30వ అధ్యాయము 21వ వచనం. 21వ వచనంలో మనం జాగ్రత్తగా గమనిస్తే 21 వచనం చదవండి. 21లో వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యన పుట్టినవాడు ఒక్కడు వారి నేలను నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొను వాడెవడు నా సన్నిధికి వచ్చున్నట్లుగా నేను వానిని చేసేదను. ఇది యెహోవా వాక్కు. నేను వాడిని చేస్తాను. ఎప్పుడు అంటే ధైర్యం ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు, బలం ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడు. ఇది నేనిస్తాను అంటాడు. ఇక్కడ లేఖనాల్లో ఏమంటాడు తెలుసా? వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, రాజుగా ఉంటాడంట. వారి మధ్యన పుట్టినవాడు ఒకడు వారి నేలుబడి చేస్తాడంట. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకుని వాడెవడో నా సన్నిధికి వచ్చున్నట్లుగా నేను వారిని చేసేదను. నేను వారిని సేరదీసేదను. ఇది యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు మీరు నాకు ప్రజలయుందురు, నేను మీకు దేవుడనై ఉందును. ఇదిగో యెహోవా మహాగ్రంథములను పెనుగాలి బయలుదేరుచున్నది. అది గిరగిర తిరుగు సుడిగాలి, అది దుష్టుల మీద పేలును దిగును. దేవునికి స్తోత్రం కలుగాక. అది దుష్టుల మీద పేలుతుంది, దిగుతుంది అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి ఈరోజు నేను పరిశుద్ధాత్మను పొందకపోతే, దేవుని అనుగ్రహం లేకపోతే ఏమి చేయలేమనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకొని దైవజనాంగమా మరి లేఖనాన్ని పాటిద్దాం, లేఖన ప్రకారం జీవిద్దాం, లేఖనంతో సహవాసం చేద్దాం. అయ్యామా లేఖనంతో సహవాసం చేయాలి. లేఖనం లేకుండా ఏ పని చేయకండి. దేవుడు వాక్యమే దేవుడు. కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకొని వెళ్ళాలి మనందరము. ఎందుకంటే ప్రియాదయ జన్మ ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చే గడియ అయి ఉన్నది. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. చూడండి, పూజించవచ్చారంటారు. అభిషేకం పొందినటువంటి రాజు, ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. దైవజనాంగమా, ఇకపోతే లూకాసు వార్త 2:4లో కూడా ఒక మాట మనం చూడాలి. లూకాసు వార్త 2వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ ఏం రాయబడింది అంటే 2వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట 2వ అధ్యాయం 4వ వచనంలో ఏమని ఉంది అంటే, రాయబడుటకు తమ్మును పట్టణములకు ఎలిరి యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలలోని నజరేతు నుండి యూదాలోనే బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను అని ఇక్కడ యేసు ప్రభు గురించి రాయబడినటువంటి మాట. ఆత్మ అభిషేకము, ఆత్మ కృపావరాలు, ఆత్మతో సహవాసం చేసే జీవితం ఎవరికైతే ఉంటుందో వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. మరొక మాట త్వరితగతిగా చూస్తే, మరొక మాట 2వ అధ్యాయము మత్తయి సువార్త
రెండో వచనంలో ఏముందంటే, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు ఆ ఆజ్ఞలను అంగీకరింపకయు నా నామమును గణపరుచున్నట్లు మనోపూర్వకముగా దానిని ఆలోచించుకయు ఉండిన ఎడల నేను మీ మీదికి శాపము రప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపించెదను. మీరు దానిని మనసులకు తెచ్చుకున్న రీతిగా గనుక ఇంతకు మునిపే నేను వాటిని శపించి ఉంటిని. ఇంతకు మునిపి ఇప్పుడు శపించి ఉన్నాను, చాలా జాగ్రత్తగా మిసులుకోవాలి మీరు అని లేఖనము సాక్ష్యం ఇచ్చుతున్నది. దైవజన మరొక మాట చూస్తే కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15:24, మొదటి పత్రిక 15:24లో ఒక మాట మనకు కనబడుతుంది. మొదటి కొరింథీ పత్రిక 15:24 ఏముందంటే, అటు తర్వాత ఆయన సమాప్తమైనదని అది సత్యమును సమానమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించెను. అప్పుడు అంతము వచ్చును. సరే, ఇక్కడ ఏమిస్తున్నాడంటే, అట్టు తర్వాత ఆయన సమస్తమైన అధికారమును సత్యమును సమన్వయమును అధికారమును బలమును కొట్టివేసి అని ఉంది. కాబట్టి మన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన చేసే త్యాగాలను మనం అర్థం చేసుకోవాలి. ప్రియాదయచనమ ఇంకొక మాట చూస్తే, మొదటి యోహాను పత్రికలో ఒక మాట చూసి మనము ప్రార్థన చేసుకుందాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ ఒక మాట 18వ వచనంలో ఏముందంటే, మీరు దేవుని మూలముగా పుట్టిన వాడెవడను పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టని వాడు తన్ను భద్రము చేసుకున్న లేడు గనుక దుష్టుడు వాని ముట్టును. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించి చాలా జాగ్రత్తగా ప్రార్థన చేసేవాళ్ళు ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ వరం పొందాలి. అది ఎంతో బలం అండి, ఎంతో బలం, ఎంతో అభిషేకం, ఎంతో తైలాభిషేకం దేవుడు ఇస్తాడు. పరిశుద్ధాత్మ ఉంటేనే. పరిశుద్ధాత్మ లేనిచో జీవమా నువ్వేం చేయలేవన్నారు భక్తులు. పరిశుద్ధాత్మ కావాలి. ఆత్మ కృపావరాలు పొంది మనం ముందుకెళ్తే నిత్యం ఆయన నిలిచి ఉంటాము. ఆయన బాగోగులు చూస్తాము. అన్నీ ఆయన కార్యకలాపాలన్నీ జరిగిస్తాము. ఆయన కొరకు సిద్ధపడి ఉంటాము. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి, ప్రార్థన చేసుకుందాము. దైవజనాగమ ప్రార్థన. పరిశుద్ధులు ప్రేమలు తండ్రి స్తోత్రాలు. ఇతబడిన వాక్యం దీవించి అందరి హృదయాల్లో వాక్యం ముద్రించి ఫలింపచేసి మహిమ పొందమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మీద దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.